ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ చెప్పుకోబోయే ముందు కొంచెం ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్ తీసుకొని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఏం లేదు, చాలా సింపుల్. ఇఫ్ యు టేక్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్స్ టు x ప్లస్ ఐవై, let it be some z1 and z2 ఈక్వల్స్ టు x2 ప్లస్ iy2. యాడ్ ఎలా చేస్తామంటే సింపుల్, x1 ప్లస్ ఓకే యాడ్ ఆన్ అనేది చేస్తాం. x1 ప్లస్ x2 ప్లస్ iy1 iy2 ఈ రెండు యాడ్ అవుతున్నాయి కాబట్టి i ఆఫ్ y1 ప్లస్ y2. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ ఏమవుద్ది, z1 మైనస్ z2 అంటే x1 మైనస్ x2 ప్లస్ i ఆఫ్ y1 మైనస్ y2. వెరీ వెరీ సింపుల్. z1 ఇంటూ z2 మల్టిప్లికేషన్ ఏమవుద్ది, సింపుల్. మల్టిప్లికేషన్ కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ అయితే ఇలా రాసుకుందాం, కొంచెం కన్ఫ్యూజింగ్ డైరెక్ట్గా చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కావచ్చు. ఓకే, x1 ఇంటూ x2 x1 ఇంటూ x2 ఇలా నార్మల్ మల్టిప్లికేషన్ బ్రాకెట్లో ఉన్నప్పుడు ఇట్లా చేస్తాం అంతే. తర్వాత x1 ఇంటూ iy2. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఒక సైడ్ రాద్దాం. రియల్ నెంబర్ ఏమైతే x1 ఇంటూ x2 ఇది రియల్ అవుతుంది, ఎందుకంటే i ఇంక్లూడ్ అవుతుంది. ఇంకోటి ఏంది, iy1 ఇంటూ iy2 ఉంది. సరే, ముందైతే నార్మల్ మల్టిప్లికేషన్ x1 ఇంటూ x2 x1 ఇంటూ iy2 ఏమైంది, ప్లస్ i x1 y2 ప్లస్ i y1 x2 ప్లస్ i ఇంటూ i మైనస్ ఐ స్క్వేర్ అవుద్ది. ఐ స్క్వేర్ ఈక్వల్స్ చేయండి మనకు -1 కదా, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. -1 కాబట్టి మైనస్ y1 y2 అవుద్ది, ఇలా అవుద్ది. సో x1 x2 ఇక్కడ మైనస్ y1 y2 ఇక్కడ రాసుకుందాం, రియల్ పార్ట్ ఇది, ప్లస్ i ఆఫ్ ఇమాజినరీ ఆఫ్ x1 y2 ప్లస్ x2 y1. ఇది z1 ఇంటూ z2. ఇప్పుడు z1 బై z2 ఏమవుద్ది చూద్దాం. z1 బై z2 ఏమవుద్ది, సింపుల్గా x1 ప్లస్ iy1 బై x2 ప్లస్ iy2. మనం ఏం చేస్తాం, కాంప్లెక్స్ కాంజుగేట్ తోటి రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ విత్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ డినామినేటర్ తోటి. సో x1 ప్లస్ iy1 బై x2 ప్లస్ iy2 మల్టిప్లైడ్ బై దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ కావాలి, డినామినేటర్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది, x2 మైనస్ iy2 అవుద్ది. ఇక్కడ ఉన్న సింబల్ చేంజ్ చేస్తే ఐ కోషియంట్. సో ఈ ఇమాజినరీ పార్ట్ ఏమవుతుందో దాని ముందర సింబల్ చేంజ్ చేస్తే అదే కాంప్లెక్స్ కాంజుగేట్ అవుతుంది. సో ఏంది, x2 మైనస్ iy2 x2 మైనస్ iy2, సింపుల్. సో న్యూమరేటర్కి డినామినేటర్ మనం మల్టిప్లై చేస్తే సరిపోద్ది. ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టుగా ఈ మల్టిప్లికేషన్లో చెప్పినట్టుగా అంతే. కాంప్లెక్స్ నెంబర్ పైన మల్టిప్లికేషన్, కిందకి మల్టిప్లికేషన్ చేసేస్తే అంతే, వచ్చేస్తుంది ఆన్సర్, ఆన్సర్ వస్తుంది. రాసేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్కి వద్దాం. ఇంపార్టెంట్ పార్ట్ ఏంది, మనకు చెప్పింది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్తాను. ఇందులో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్పేటప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్పాలంటే సమ్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఇప్పుడు మనం డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా నేను డైరెక్ట్గా రాస్తా. a ప్లస్ ఐ బై అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, దానికి స్క్వేర్ రూట్ లెట్ ఇట్ బి ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై. సో అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే
అండర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్. జెడ్ ఈజ్ యాక్చువల్గా ఏ ప్లస్ ఐబి. ఇక్కడ ఏ ప్లస్ ఐబికి మ్యాగ్నిట్యూడ్ ప్లస్ ఏ బై టూ ప్లస్ ఐ ఆఫ్ ద రూట్ ఆఫ్ మాడ్ జెడ్ మైనస్ ఏ బై టూ. ఇదే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐవై అన్నట్టు. ఇది మొత్తం ఎక్స్, ఇది ఐ వై. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. రైట్ ఇట్ ఇయర్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, అంతే. సో సింపుల్గా రాసేయచ్చు. సో స్క్వేర్ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్కి రూట్ చేయాలంటే దట్ ఈక్వల్స్ టు ఆ రూట్ ఏమవుద్ది, స్క్వేర్ రూట్, అది కూడా ఒక కాంప్లెక్స్ నెంబరే అవుద్ది. సో ఆ కాంప్లెక్స్ నెంబర్లోని రియల్ పార్ట్ ఎక్స్ అవుతుంది. దాన్ని ఎలా చేయాలి, అండర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ప్లస్ ఏ బై టూ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఓకే, ఐ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ రాస్తున్నాం, ఐ ఆఫ్ మాడ్ జెడ్ మైనస్ ఏ బై టూ మైనస్ చేస్తున్నాం, ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. దీన్ని చేయడానికి ఎట్లుంటుంది అంటే చాలామంది చాలా కాంప్లెక్స్గా చెప్తూ ఉంటుంది. దీన్ని ఇట్లా కాంప్లెక్స్గా కాకుండా సింపుల్గా చేసేయచ్చు అన్నట్టు. సింపుల్గా ఎలా చేస్తామంటే సరే, మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటున్నాం, -5 + 12i అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఎట్లా ఉంటుంది అంటే కొంచెం మనకు చాలా షార్ప్ ఉండాలి బ్రెయిన్, చాలా ఎట్లా ఈ మానిపులేషన్ అనేది చేస్తున్నా అనేది. ఫైండ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ దిస్ నెంబర్ అని, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అని అడిగింది అనుకోండి. ఏం చేస్తాం, ఫస్ట్ స్క్వేర్ రూట్ చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుద్ది, దట్ ఈక్వల్స్ టు, సరే ఓకే మనం ఇది చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా వస్తుందో చూద్దాం. అండర్ రూట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములా ప్రకారంగా చేసి ఇది చేద్దాం. చూడండి మీకు ఎట్లా వస్తుందో. మాడ్ జెడ్ ఉంది, మాడ్ జెడ్ అంటే ఏమవుద్ది, దీనికి మాడ్లెస్ ఏమవుద్ది, అండర్ రూట్ రియల్ పార్ట్ స్క్వేర్ అంటే -5 స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ 12కి స్క్వేర్ ఏమవుద్ది, 25 + 144, 25 + 144 అంటే ఎంత, 169, విచ్ ఈస్ 13. సో ఇది ఏమొచ్చింది మనకు, 13 వచ్చింది. సో 13 సబ్స్టిట్యూట్ చేసి కదా, మాడ్ జెడ్ 13 వచ్చింది, 13 సబ్స్టిట్యూట్ చేసిన ప్లస్ ఏ అంటే ఏంది, -5 బై 2 ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ రావాలి. సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఐ మీన్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఏ ప్లస్ ఐబి, ఏబీలు అన్నట్టు. సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. అండర్ రూట్ మాడ్ జెడ్ తీసుకుంటే 13 వచ్చింది కదా మనకి, మైనస్ ఏంది -5 బై 2. సో తీసుకుంటే 13 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, మైనస్ అవుద్ది. 13 - 5 ఏమవుద్ది, 8 అవుద్ది. 8 బై 2 ఏమవుద్ది, 4 అవుద్ది. √4 ఏమవుద్ది, 2 అవుద్ది. ప్లస్ 13 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అవుద్ది. 13 + 5 ఏమవుద్ది, 18 అవుద్ది. 18 బై 2 ఏమవుద్ది, 9 అవుద్ది. √9 ఏమవుద్ది, 3 అవుద్ది. బై ద వే ఇక్కడ ఒక ఐ ఉండాలి. సో 3i, దిస్ ఈజ్ ద ఆన్సర్. విచ్ షుడ్ బి ప్లస్ ఆర్ మైనస్, ఎందుకంటే స్క్వేర్ రూట్ తీసుకుంటున్నాం కాబట్టి ప్లస్ ఆఫ్ తీసుకోవచ్చు, మైనస్ ఆఫ్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఫార్ములా ప్రకారంగా చేస్తే యాక్చువల్గా పెద్ద పెద్ద స్టెప్లు వస్తాయి, అంటే ఇంత చేయాల్సి వస్తుంది అన్నట్టు. మీరు ఈ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి ఇలా చేసి అందులోంచి యాడ్ చేసి మైనస్ చేసి ఇలా చేసి, కానీ ఇప్పుడు నేను షార్ట్ కట్ చెప్పబోతున్నా. ఆ షార్ట్ కట్ ఎంత షార్ట్ ఉంటుందంటే చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది మనకు. √-5 + 2i ఏం చేయాలంటే అండర్ రూట్ ఆఫ్, నేను ఈ 12iని దీన్ని ఏం చేస్తా అంటే 2ab ఫామ్లోకి రాసుకుంటా. దీన్ని a² + b² అనే ఫామ్లో వచ్చేటట్టు రాసుకుంటా. a² + b² = -5, 2ab ఫామ్లో వచ్చేటట్టు 12iని రాస్తా. అలా రాస్తే మనకు a + b² అనే ఫామ్లో వస్తుంది. a + b² వస్తే ఏంది, డైరెక్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చుగా మనం.
దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది కదా. సో అలా రాస్తాను నేను. ఎట్లా రాస్తా అంటే 2ab ఫామ్లో రాయాలి దీన్ని. సో -5 అలానే ఉంచుకొని ప్లస్ దీన్ని ఫస్ట్ 2ab ఫామ్లో రాయాలంటే ఫస్ట్ 2 అనేది సపరేట్ చేసుకోవాలి. 2 అనేది సపరేట్ చేసిన 2 అనేది సపరేట్ చేసి ఇక్కడ -5 ఉంది. -5ని ఎలా రాయొచ్చు మనం? 2 3 6, 6 2 12. యా ఓకే. 2 × 3a ఉంది. 3a హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుద్ది? -9 అవుద్ది. ఓకే 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 వచ్చేసింది. 2 ఇంటూ దీన్ని ఏమని రాస్తా అంటే 3a అని రాస్తా. 2 × 3i అంటే 2 3 6 అయింది, 6i అయింది. ఇంకేం రావాలి? ఇంటూ 2 రావాలి. ఎందుకంటే ఇక్కడ 12 ఉండాలి కదా, 12 ఉండాలి కాబట్టి -5 వచ్చింది. ప్లస్ 2 × 3i ఇంటూ 2, 2 3 6 6 2 12, 12i వచ్చింది. ఇక్కడ అయ్యింది. సో 12i. సో మనకు వాల్యూ చేంజ్ అవ్వకుండా అంతే ఉండాలి, అంతే ఉంచుకొని మనం చేంజ్ చేయాలి. దట్ ఈక్వల్స్ టు √. మీరు చూసుకుంటే దీన్ని స్క్వేర్ ఆఫ్ దిస్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ దిస్ అని రాయొచ్చు. ఎందుకంటే 3i స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకంటే 3i స్క్వేర్ ఏమవుద్ది? 3 స్క్వేర్ అంటే 9 అవుద్ది. ఇంటూ i స్క్వేర్ ఉంది, i స్క్వేర్ అంటే ఏంది? -1. సో మైనస్ ఉంటుంది. ప్లస్ 2 స్క్వేర్ అంటే ఏంది? 4. -9 + 4 ఏమొచ్చింది? -5. సో సాటిస్ఫై అయింది కదా ఇది. సో డైరెక్ట్ రాయొచ్చు నేను అట్లా 3i హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని రాసేసాను. ప్లస్ ఇక్కడ ఏముంది మిగిలింది పార్ట్? 2 × 3 × 2. ఇప్పుడు చూడండి ఒకసారి ఇది ఎలా ఉందో. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇలా ఉంది కదా. సో సింపుల్గా మేము ఏం రాయొచ్చు? a + b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఏ ఏంది ఇక్కడ? 3i ప్లస్ బి ఏంది ఇక్కడ? 2 హోల్ స్క్వేర్. సో సింపుల్గా అంతే కదా. అందుకే a + b హోల్ స్క్వేర్ ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంతే హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయితే +/- 2 + 3i అని రాస్తున్నాను నేను. 2 + 3i +/-. దట్స్ ఇట్. అంతకు మించి అసలు ఏముందా? చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ ఈ ట్రిక్ తెలవాలి, ఈ విధంగా ఎలా రాసుకోవాలనే ట్రిక్ తెలవాలి. ఈ 2ab ఫామ్లోకి రాసుకోవాలి. 2ab ఫామ్లో రాసినప్పుడు ఆ ఏ బి వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఇక్కడ ఉన్నది రావాలన్నట్టు. అలా అలా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం.